Hello everyone, welcome to CA Classes Telugu. Today we will start with Indian Contract Act 1872. Before going to the topic, let us try to understand a few terms like law, business law and act. Law is a set of rules and regulations implemented by the government for the safety and smooth running of the society. Law is a set of rules and regulations implemented by the government for the safety and smooth running of the society. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, why these rules and regulations are necessary? Why these rules and regulations are necessary? Why government frame and implement these rules and regulations అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బ్రాండ్ న్యూ బైక్ కొనుక్కున్నాను అనుకోండి, నాకు హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, కానీ రోడ్ పైన నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను, విచ్ ఈజ్ నాట్ సేఫ్, రైట్? దెన్ వాట్ హ్యాపెండ్? గవర్నమెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది అండ్ ఇంప్లిమెంటెడ్ రూల్స్ లైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఇఫ్ నో హెల్మెట్ యూ విల్ బి పనిష్డ్ విత్ ఎ ఫైన్ ఆఫ్ 1000 rupees అని. ఓకే, నౌ ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్స్ దెన్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. Okay, which is safe for me and the society also. This is why law is necessary. ఓకే, నా వాట్ ఈజ్ బిజినెస్ లా? ఏ ఫీల్డ్లో అయినా సరే డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నట్టే లాలో కూడా సివిల్ లా, క్రిమినల్ లా, బిజినెస్ లా అని డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. బిజినెస్ లా డీల్స్ విత్ ఓన్లీ బిజినెస్ యాక్టివిటీస్. ఓకేనా, బిజినెస్ లా అనేది ఓన్లీ బిజినెస్ యాక్టివిటీస్ని మాత్రమే డీల్ చేస్తుంది. ఇప్పుడు యాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ బిల్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ బికమ్స్ అన్ యాక్ట్ ఆఫ్టర్ assented by the president. A bill passed in the parliament becomes an act after assented by the president. Bill is nothing but rough draft of the original act. యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే ముందు దానికి సంబంధించిన రఫ్ వర్క్ చేస్తాం కదా, అది బిల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెసేజ్ టైప్ చేసి సగంలో ఆపేస్తే అది డ్రాఫ్ట్లోకి వెళ్తుంది కదా, అలానే బిల్ కూడా ఇన్కంప్లీటెడ్ డ్రాఫ్ట్ అన్నమాట. When government decides to introduce a new act, it will be notified in the official gazette. Official gazette అనేది గవర్నమెంట్ నోటీస్ బోర్డ్ లాగా అనమాట. ప్రెస్కి కానీ, మీడియాకి కానీ, అదర్ అఫీషియల్స్కి కానీ గవర్నమెంట్ ఒక యాక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అని తెలియడానికి అఫీషియల్ గెజిట్లో నోటిఫై చేస్తారు. తర్వాత ద బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. లోక్సభలో ఆ బిల్ పైన డిస్కషన్స్ జరిగిన తర్వాత సేమ్ విల్ బి పాస్డ్ టు రాజ్యసభ. Then it will be sent for the president's assent. Once the president's assent is received, the bill becomes an act. లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ మస్ట్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బిల్. 2/3 ఆఫ్ ద మెజారిటీ ఆ బిల్కి ఫేవరబుల్గా ఓట్ చేస్తేనే ఆ బిల్ పాస్ అవుతుంది అనమాట. ఓటింగ్ మోడ్ విల్ బీ బై ద షో ఆఫ్ హ్యాండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఏ బిల్ బికమ్స్ అన్ యాక్ట్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో యాక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇండియన్ యాక్ట్ అంటే దిస్ యాక్ట్ అప్లైస్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. ఈ యాక్ట్ అనేది ఇండియాలో అప్లికేబుల్ అన్నమాట. 1872 ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ ద యాక్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఓకే, 1872 నుంచి ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది అని అర్థం. నౌ కమింగ్ టు ద మెయిన్ టాపిక్, కాంట్రాక్ట్ అంటే ఏంటి? Contract is an agreement enforceable by law. Contract is an agreement enforceable by law. Okay? మరి అగ్రిమెంట్ అంటే ఏంటి? ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రామిస్. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రామిస్. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు agreement. Agreement plus enforceability is equals to contract. Agreement plus enforceability is equals to contract. ఆఫర్, యాక్సెప్టెన్స్, ప్రామిస్, కన్సిడరేషన్ అంటే తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏ అండ్ బి అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఓకే,
ఏ అండ్ బి అని ఇద్దరు పార్టీస్. దేర్ మస్ట్ బి 2 parties టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు పర్సన్స్ ఆర్ 2 parties, ఇద్దరు పార్టీస్ ఉండాలి. 1 person టు గివ్ అన్ ఆఫర్ అండ్ ద అదర్ పర్సన్ టు యాక్సెప్ట్ ద ఆఫర్. ఇక్కడ ఏ అండ్ బి అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వన్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ గివింగ్ ద ఆఫర్ అండ్ వన్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఓన్స్ ఏ బిల్డింగ్. ఏ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది అండ్ హీ వాంట్స్ టు సెల్ ద బిల్డింగ్ టు బి. ఓకే, ఏమనుకుంటున్నాడు, హిస్ బిల్డింగ్ని బికి సేల్ చేయాలి అనుకున్నాడు అనమాట ఫర్ సమ్ మనీ. హియర్ వాట్ ఏ ఈజ్ డూయింగ్, ఏ ఈజ్ ఆఫరింగ్ హిస్ బిల్డింగ్ టు బి. ఓకే, బి మే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద ఆఫర్. బి మే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద ఆఫర్. ఓకే, when B accepts the offer it becomes promise. Okay, when B accepts the offer of A it becomes a promise. Okay, a promise with consideration equals to agreement. Promise with consideration equals to agreement అనుకున్నాం కదా. ఇప్పుడు కన్సిడరేషన్ అంటే ఏంటో చూద్దాం. కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఈ ఎగ్జాంపుల్లో ఏ ఆఫరింగ్ హిస్ బిల్డింగ్ టు బి అండ్ ఇన్ రిటర్న్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మనీ. సో మనీ ఈజ్ ద కన్సిడరేషన్ ఫర్ ఏ. బి ఈజ్ పేయింగ్ మనీ, ఇన్ రిటర్న్ బి ఈజ్ ఎక్స్పెక్టింగ్ or getting a building. Okay, so building is the consideration for B. Consideration అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ అని అనుకున్నాం కదా. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ని మీరు ఏ టాపిక్ పైన వీడియో కావాలి అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. సిఏ, సిఎంఏ, సిఎస్ క్లాసెస్ అండ్ ఆల్ అప్డేట్స్ కోసం సిఏ క్లాసెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.